దేవుని నామానికి మహిమ కలుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. అండ్ మనం అందరం కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సమయంలో తండ్రి, మీ పరిశుద్ధాత్మే నాకును బోధించునుగాక. మీ మాటలు ప్రభువా మీరే ఒక్కొక్కరికి తండ్రి మీ ఆత్మ ద్వారాగా ప్రభువా తెలియపరచండి. సమస్తం మీ స్వాధీనంలో ఉంచమని, మీ మాటల సమస్తం మీరే ఆశీర్వాదకరంగా మీ ప్రజలుగా మార్చమని, సమస్తం మీకు అప్పగించుకునే మనసు దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. సహోదరులారా, మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనము చూస్తున్నాము, అపోస్తలుడైన పౌలు గారు దేవుని పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ కొరింథీలో ఉన్న సంఘమునకు ఒక లెటర్ పూర్వకంగా రాస్తున్నటువంటి మాట. వాస్తవానికి ఇది పౌలు యొక్క మాట కాదు, పరలోకం తెరచబడి దిగి వచ్చిన జీవపు వాక్కు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, మొదట ఈ బైబుల్ దాదాపుగా అది మీకు ఇచ్చా నేను. మన చేతిలో ఉన్న ఈ గ్రంథాన్ని బైబిల్ అని పిలుస్తున్నామంటే, ఈ బైబిల్ అనేది అది ఊరికే కాదు. 66 పుస్తకాలు. అంటే పుస్తకాలంటే ఏదో ఒక రచయిత రాసింది కాదు, ఒక ప్రొఫెసర్ రాసింది కాదు, లేకపోతే ఏదో ఒక వ్యక్తి జ్ఞానాన్ని బట్టి రాసింది కాదు. పరిశుద్ధాత్మ 66 పుస్తకాలను 40 మంది కంటే పరిశుద్ధాత్మ చేత రాయించిన అనేక గ్రంథముల యొక్క కలయికను కలిపి పరిశుద్ధ గ్రంథం బైబుల్ అని పిలువబడుతుంది. మన చేతిలో ఉన్న గ్రంథం. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. ఎవరు తీసుకొచ్చి బోధించినా, ఎవరు ఒక వ్యక్తిని క్రైస్తవ మార్గంలోనికి నడిపించాలని ప్రయత్నం చేసినా, ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా ఈ క్రీస్తు యొద్దకు రావాలని ఆలోచన చేసినా, ఒకవేళ చేసి వచ్చినా, ఎట్లా రావాలి? ప్రసంగించే పాస్టర్ను చూసి కాదు. మంచిగా అర్థం చేసుకోండి. ప్రసంగించే పాస్టర్ను చూసి రావద్దు. సంఘములో జరుగుతున్నటువంటి
ఏదో కొన్ని నీతి కార్యాలు చూసి రావద్దు. ఈ చివరి దినాల్లో మోసపోవద్దు. స్తోత్రం. హల్లెలూయా. మిగతా వారు కూడా దేవుని స్తోత్రం చెబుతారు. ఈ ప్రకారంగా ఒక వ్యక్తి ఇప్పుడు ప్రభు యొద్దకు నేను వెళుతున్నాను అని, ఇదిగో ఈ గ్రంథం ఉందే, ఇది తీసుకుని దేవుని యొద్దకు వెళుతున్నాను నేనని చెప్పి వస్తున్నప్పుడు మొదట ఏదో నాకు ఇక్కడ కొంచెం ఒక సంఘానికి వెళుతున్నప్పుడు అక్కడ మంచి ప్రవచనం ఇచ్చే అక్క ఉంది, మంచి ప్రసంగించే అన్నున్నాడు, మంచి పాట పాడే సహోదరుడు ఉన్నాడు. వీరిని కాదు మనం చూడవలసింది. అర్థమవుతుందండి? చివరి దినాలు ఎవరు మోసపోవడానికి లేదు. ఏర్పరచబడిన వారు సైతమే మోసపోయే దినాల్లోకి వచ్చాం. ఇంకా పరిశుద్ధాత్మ అంటున్నాడు, భూమి మీద విశ్వాసుల యొక్క విశ్వాసము నేను ఏంటంట, మనిషి కుమారుడు భూమి మీదకి వస్తున్నప్పుడు విశ్వాసుల యొక్క విశ్వాసము కనుగొందునా. చిన్న విషయం అనుకుంటున్నారా? ఇది చిన్న విషయం కాదండి. ఒక వ్యక్తి యొక్క జీవితం ఇది. అది నా జీవితమే కావచ్చు, ఇది మీ జీవితమే కావచ్చు. ఒక వ్యక్తి యొక్క జీవితం. పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాట. కనుక ఈ చివరి దినాలు ఎవరు మోసపోవద్దు, ఎవరిని చూసి మోసపోవద్దు. ఇదిగో మన చేతిలో ప్రభు తానే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి శరీరం ధరించుకుని 2000 సంవత్సరాల క్రితం మన మధ్యలోకి దిగి వచ్చాడు కృపావాక్యంగా. ఆ దిగి వచ్చిన ప్రభు ఇప్పుడు గోడలో లేడు, లేకపోతే ఇక్కడ ఏదో ఈ లోపల ఏదో దేంట్లోనో లేడు. ఈ జీవ గ్రంథములో ఉండి ఈ జీవపు గ్రంథము యొక్క మాటలు ఇప్పుడు మైక్ ద్వారా మనకు వినపడుతున్నాయి. ఈ మాటలే సజీవుడైన దేవుడై ఉన్నాడు, ఆత్మ అయి ఉన్నాడు. మంచిగా అర్థం చేసుకోండి. అట్లయితే ఈ మాటలు జీవము కలిగిన దేవుడు ఆత్మయు ఉన్నప్పుడు మరి ఇప్పుడు మనుషులు దేన్ని ఫాలో అవ్వాలి చెప్పండి? ఇప్పుడు మనుషులు దేన్ని ఫాలో అవ్వాలి? ఎలిగిందా? దేన్ని ఫాలో అవ్వాలి? సత్యవాక్యాన్ని ఆత్మ ద్వారాగా వెంబడించాలి. వెంబడిస్తున్నప్పుడు బెరయా సంఘము, ఈ బెరయాలో ఉన్న సంఘము, ఈ సహోదరులు అయిన విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? 9 కృపావరాలు పొందిన అపోస్తలుడైన పౌలు వెళ్ళిన పౌలు ఆత్మ ద్వారాగా ప్రసంగించిన సంఘస్థులు ఎలా చూస్తున్నారంట? ఏమండి, అర్థమవుతుందా? ఎలా చూస్తున్నారు? లేఖనాలను తర్కిస్తున్నారంట. లేఖనాలు ఏం చేస్తున్నారు? పరిశీలిస్తున్నారు. ఈ బెరయా యొక్క సంఘం అంటే వారు అపార్థం చేసుకోవడం కాదు, పౌలు చెప్పినది నిజమా కాదా? పౌలు ప్రసంగించిన ప్రసంగం నిజమా కాదా? ఈ రోజున మరి ప్రజలు ఎందుకు మోసపోతున్నారు? ఎందుకు మోసపోతున్నారంటే ఈ గ్రంథముతో ప్రజలకు పని లేదు. మా కొరకు ఒక అన్నో, ఒక అక్కో, ఒక అయ్యగారు రావాలి, 1 గంట ప్రసంగం మాకు ఇవ్వాలి, మేము తెచ్చిన కానుకలో డబ్బాలో బియ్యము, లేదా మా కోడి పెట్టిన గుడ్డు
తీసుకొచ్చి దశంభాగము మా ఉద్యోగంలో వచ్చిన డబ్బు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోవాలి. అదే కదా జరుగుతున్న విషయాలు అయ్యే కదా. కానీ ఇక్కడ అది జరగటానికి పరిశుద్ధాత్మ అనుమతించడు. స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా ప్రతిదీ లేఖనం పరిశీలించాలి. ఒకవేళ నా ద్వారాగా ఏమైనా సరే ఏమైనా తేడా జరుగుతుంటే నిలబెట్టి అడగాలి. మీరు దొంగల్లాగా ఎవరు పారిపోవడానికి లేదు. ఎందుకంటే వాక్యం చెబుతుంది, ఒకరిని ఒకరు హెచ్చరించాలి, ఒకరు ఒకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరిని ఒకరు సరి చేసుకోవాలి. అర్థమైందా? ఒకవేళ ఏదైనా తేడా ఉంటే నిలబెట్టి నన్నైనా అడగాలి. స్తోత్రం, హల్లెలూయా. నేనేమన్నా పరలోకం నుంచి దిగొచ్చిన దేవదూతని కాదు, నేను గొప్ప మరి అపోస్తలుడైన పౌలుని కాదు, ఆ పేతురుని కాదు. ఏదో దేవుని మహాకృపను బట్టి ప్రభు ఏదో సమయానికి ఆయన ఇచ్చిన ఆలోచన బట్టి ఏదో ఏ యోగ్యత అర్హత లేని నన్ను ప్రభు తన కృపనిచ్చి ఏదో కొంచెం కొంచెంగా నడిపిస్తున్నాడు. అదేనండి నా పరిస్థితి. ఒకవేళ నన్ను గురించి మీరు ఎక్కడి నుంచో పౌలు వచ్చాడని అనుకోవద్దు. అది ఉంటే ఇప్పుడే దాన్ని పూర్తిగా కూలగొట్టండి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక విషయానికి వద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నాము, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాత ఏమవుతుందట? గతించును, పాతవి గతించును. అట్లయితే కొంచెం వాక్యం పరిశీలిద్దాం. ఇప్పుడు రండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరము అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇంకా చూస్తున్నాం మనము దాదాపు కీర్తనలు అనుకుంటా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరంత వరకు దయా కిరీటం నీకు ధరింపజేయును. కీర్తన ఉంటది, సరే గుర్తుంటే చూడండి. రిఫరెన్స్ చెప్పండి. 65:11. ప్రతి వారు చూడండి, లేఖనం పరిశీలించాలి. వెళ్ళిన తర్వాత సాతాను వచ్చి, అవునా ఇది నిజమా, ఇది నిజమేనా? ఇక్కడ మీకు కొంచెం సత్యం చెప్తున్నప్పుడు మంట పుట్టింది. వెంటనే సాతాను మీకు స్నేహితుడికి వస్తాడు. ఇది నిజమేనా, చెప్పింది నిజమేనా? అవును, నా లోపం కూడా ఉంది, అదేమంట. రా మన ఇద్దరు స్నేహితులు అవుదాము. పోయి బయట సరగమాకండి. పోయి హలో ఇక్కడ ఎలా జరిగింది, ఇదింది అదింది, ఇది విషయం. సహోదరులారా, మీ ఆత్మ క్షేమాభివృద్ధి కాదది. మీరు ఆత్మలో నష్టపోతారు. నేను ప్రేమతో చెబుతున్నా మీకు, అంతే. నా మీద మీరు ఎన్ని చెప్పినా పర్లేదు, మీరు ఏం చేసినా పర్లేదు, కానీ మీరు అనవసరంగా ఆత్మీయ విషయాల్లో నష్టపోవద్దు. అర్థమైంది కదా? చదవండి, లేఖనం పరిశీలించండి. సంవత్సరము నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడల యొక్క సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చాలండి. ఇంకొంచెం మనం ముందుకు వద్దాం. యెషయా గ్రంథము
43:18 వాక్యం చదువుతాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, మునుపుటు వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. పూర్వపు కాలపు సంగతులను తలంచకొనుకుడి. పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? నేను కూడా ఏమన్నాడు? ఎవరిని దేశిస్తున్నాడంట? ఎవరిని దేశిస్తున్నాడు? నికోలాయితుని. ఎందుకు? ఆత్మ పొందిన వ్యక్తే. కానీ బోధన ఏం చేశాడు? మార్చేశాడు. కష్టతరమైన ఇరుక్కైన దాన్ని సుఖకరంగా మార్చుకున్నాడు. నికోలాకి ఎలా అంటే, ఒక వ్యక్తి కొడతాడంటే ఎదురుకెళ్ళి నన్ను కొట్టి వరుసలు వెళ్తారా? ఒక వ్యక్తి ఏదైనా ఇస్తానంటే నువ్వే వెళ్ళిపోయి తీసుకోపో, నాకు వద్దులే చెప్తారా? ఒక వ్యక్తి 1 లక్ష రూపాయలు ఇస్తానన్నాడండి ఫ్రీగా. అతను మన స్నేహితుడే, మన కళ్ళ ముందు నమ్మకంగా సంపాదించుకున్నాడు కోట్లు. అతను వచ్చి 10 మంది స్నేహితులు ఉన్నారు. 10 మందికి ఒక 5 లక్షల్లో 10 మందికి ఇస్తా అన్నాడు. అప్పుడు నేను వెళ్తాలే అంటారా? లే ఏం లేదా? మరి ఎందుకు? మరి మంచిగా అర్థం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోనులు ఇవన్నీ కూడా చాలా మోసం. ఊరికి పరిగెత్తుంది ఎందుకు అనుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి. స్తోత్రం. ఎవరన్నా ఇస్తానంటే పరిగెత్తుతాం, అవునా? అంతేనే కదా? కొడతానంటే ఏం చేస్తారు చెప్పండి, అవునా కాదా? కొడతానంటే పారిపోతారు. ఏదైనా కొంచెం పెడతానంటే, నేనైనా అండి, మీరే కాదు, నా సంగతే చెబుతున్నా, మీ సంగతి కాదు. ఎవరన్నా ఇస్తానంటే కొంచెం ఆశతో వెళ్తాం, కొడతానంటే మాత్రం కనపడరు. అవునా కదా బ్రదర్? అవునా కదా? ఎవరన్నా మన ఒక పెద్ద ద్వారా మనకి ఏదైనా కొంచెం లాభం వస్తుందంటే అవసరమైతే మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోతాం వాళ్ళతో కలిసి. అది ప్రార్థన అయినా సరే, అది ఏదైనా సరే. మనకు ఇష్టమైన వాళ్ళు వస్తే వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం. అదే సహోదరులారా, మనకి ఇష్టం లేని వ్యక్తి వచ్చి అతను ఎంత గుంజుకున్నా కూడా ఏం చేయగలదా? లేదు. అదే ప్రకారం సహోదరులారా, మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడ చెబుతున్న మాట మరొకసారి 18 చదవండి. మునుపుటు వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులను ఇక మీరు తలంచొద్దు, వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నా, ఇప్పుడే అది మలుచును. మళ్ళీ అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను అరణ్యములో ఒక త్రోవను కలగజేయుచున్నా, ఎడారిలో నదులను నేను పారజేస్తున్నా, ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఎర్ర సముద్రం పాయలు చేసి 6 నెలలను నడిపించింది ఏ ప్రజల్ని? అలా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేల్ని. మరి నడిపించిన వారు ఎవరు చెప్పండి? నడిపించిన వారెవరు చెప్పండి? సహోదరులు చెబుతున్నారు. దేవుడు మోషేను నిలబెట్టి వారు నడిపిస్తా ఉన్నాడు. అర్థమైంది కదా? కొంచెం సహకారాలు ఇచ్చి నడిపిస్తున్నాడు. అట్లయితే ఎర్ర సముద్రము దాటారు, బాప్తిసం తీసుకున్నారు, ఎడారిలో
చెలయేరులాగా దాహం ఎక్కడ ఏం లేకపోతే ఒక చెలయేరులాగా దేవుడు మోషే ద్వారాగా మోషేకి చెప్తే ఆ ప్రకారంగా ఒక బండలో నుంచి వారికి నీళ్లను పుట్టించాడు. ఓకేనా? సరే, ఈ అన్ని తీసుకున్న తర్వాత మరలా ఈ ప్రజలు దేని జ్ఞాపకం చేసుకుంటున్నారు? తిన్నారు, త్రాగారు, తృప్తి పొందారు, సంతోషించారు, గంతులు వేశారు, ఇక మనకు స్వతంత్రం వచ్చిందని ఉల్లాసించారు. మరి ఇప్పుడు వెళుతున్న అనుభవంలో కొంచెం వాళ్ళకి ఆహారం తక్కువ అవుతుంది, కొంచెం మాంసం తక్కువ అవుతుంది, కొంచెం వారి ప్రయాణం నడవలేనటువంటి ప్రయాణం ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు? మునుపుటి కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? అందుకే ప్రభు అన్నాడు, మీరు పూర్వము జరిగిన విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, నేను నూతన పరచబోతున్నా, ఒక నూతన కార్యం మీ మధ్యలో నేను జరిగిస్తా, అందుకే నేను మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. లేఖనము దేని గురించి చెబుతుంది? ఈ రోజున జరిగే బోధ దేని గురించి వస్తుంది? పరిశీలించారా మీరు ఎప్పుడైనా? ఎప్పుడైనా పరిశీలిస్తున్నారా? ఈ లేఖనం అసలు ఎవరి గురించి చెప్పుతుంది? దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ లేఖనాలు ఎత్తి అయ్యగారులు దేనిని ఇస్తున్నారు? ఎప్పుడైనా కొంచెం పరిశీలించారా? ఏమండి? ఒక నెలలో ఒక పండగ వస్తుంది. ఏ పండగ? పొలాన పండగ. ఒక నెలలో ఇంకో పండుగ వస్తుంది. ఏ పండగ? ఒక నెలలోనేమో యేసు ప్రభు పుట్టిన పండుగ వచ్చింది, ఇంకొక నెలలోనో చంపిన పండుగ వచ్చింది, ఇంకొక నెలలోనో ఇంకొక పండుగ వచ్చింది. అవును కదా? ఇంకొక నెలలో ఇంకొక కొత్త పండుగ వచ్చింది. అవును కదా? దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా 66 పుస్తకాలు ఎత్తుక్కొని పండక్కు కావలసిన మొక్కలను తీసుకోవాలి, పండక్కు కావలసిన మొక్కలు ఎత్తుక్కోవాలి. ఈ మొక్కలు తీసుకొని పండగని ఎత్తి చూపించాలి. సహోదరులారా, మోసపోబాకండి. దేవుడు గుడ్డివాడు కాదు, దేవుడు ఎక్కిరించబట్టలేదు. ఒకవేళ ఆయనకి ఏమైనా చెవుల్లో ఏమైనా చేసం లేదు, ప్రతిదీ పరిశీలిస్తున్నాడు క్షుణ్ణంగా. మనమనైనా సరే, మోసం చేసే ప్రతి వారినైనా సరే దేవుడు పరిశీలిస్తున్నాడు. అర్థం చేసుకోండి సహోదరులారా. అయితే ఇక్కడ పౌలు చెబుతున్న మాట ఏంటి చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17 చూడండి. ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17. ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఆ మాసిక ఏం చేసిందంట? క్రొత్త బట్టను వెలితి పరిచిద్దంట. శనగొట్టు మరీ ఇంకా ఎక్కువైపోయిందంట. వస్త్రానికి ఉన్న విలువే పోయిందంట. సహోదరులారా, ఏంటి వస్త్రాలు? కొత్త సంవత్సరం రోజు కుట్టించుకున్న తెల్ల చొక్కాలు అనుకుంటున్నారా ఏంటి? అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా?
కొత్త సంవత్సరాల రోజు కొనుక్కున్నా మనం వేసుకున్న బట్టలు అనుకుంటున్నారా? కాదండి సహోదరులారా, ఇక్కడ ప్రభు వారికి అర్థమయ్యే భాషలో చెబుతున్నా. ఇది ప్రభు యొక్క విషయం ఏంటంటే, క్రొత్త బట్ట అనగా సహోదరులారా, ఒక వ్యక్తికి ప్రభు ఇచ్చే రక్షణ వస్త్రం. ఈ రక్షణ వస్త్రానికి పాతదాన్ని పాత బట్ట ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఒక ముక్క కత్తిరించుకొని వచ్చి కొత్త దానికి మాసిక వేయొద్దు, మాసిక వేయొద్దు. చూడండి 16, 17. ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెంటపరచును. వేసిన వేళ ఆ మాసిక బట్టను వెంటపరచును. ఆ మాసిక బట్టను వెంటపరచును. బట్టను వెలితిపరచును. సినుగు మరీ ఎక్కువగును. ఏంటంట? ఆ సినుగు మరీ ఎక్కువను. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయరు. ఒకవేళ పోస్తే తిత్తులు పిగిలిపోయి ద్రాక్షారసం కారిపోవునంట. ఏమంట? ఏదంట? కారిపోయి ద్రాక్షారసం పాడవును, తిత్తులు కూడా పాడైపోతాయి అంట. స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, ఇది మన జీవితం గురించి, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల గురించి యేసుక్రీస్తు చెబుతుంటే, ఈ రోజున పరిశుద్ధాత్మ మన జీవితాల గురించి చెబుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి పాత తిత్తి? ఏంటి ద్రాక్షారసం? ఏంటి క్రొత్త తిత్తి? సహోదరులారా, ఇదిగో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉంది. మనకు శరీర సంబంధమైన పరిచర్య ఇవ్వటానికి కాదు. అట్లయితే యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఇంకో మాట దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు ఈ సమయంలో గుర్తు చేయమని. అదే పౌలు గారు అంటాడు, శరీరమందు ఉన్న ఆ యేసు ఎవరో కూడా మాకు తెలియదు. అర్థమైందా? శరీరంలో ఉన్న యేసు ఎవరో కూడా మాకు తెలియదు. ఇప్పుడు మాకు తెలిసిన యేసు ఎవరు? నా పాపము కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృతుల్ని ఓడించి 3వ దినం తిరిగి లేచిన యేసుక్రీస్తు, ఆ తండ్రి కుడిపార్శ్వన ఉన్న యేసుక్రీస్తు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు మాత్రమే మాకు తెలుసు. అర్థమవుతుందా సహోదరులారా? అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు పరిచయం ఉన్నారంట పౌలు గారికి? చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు శరీరమందు రొట్టెలు పరిచి, ద్రాక్షారసం ఇచ్చి, చేపల మంచి, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని అందరికి స్వస్థతలు పరిచినటువంటి యేసుక్రీస్తును ఇప్పుడు జ్ఞాపకం ఉన్నాడంట. ఎవరు జ్ఞాపకం ఉన్నారు? ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందండి ఈ భాష? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎవరు పరిచయం ఉన్నారంట? సహోదరులారా, శరీర సంబంధమైన యేసుక్రీస్తు అంటే ఇదిగో 33.5 సంవత్సరాలు శరీరము ధరించుకుని ఉన్నాడే, ఆ శరీరంలో ఉన్న కొన్ని కార్యాలు యేసుక్రీస్తు భూమి మీద చేశాడే, ఆ అనుభవం కాదు, మృతుల్లో నుంచి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు యొక్క అనుభవం.
ఆ అనుభవం. ఇప్పుడు మరి యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? 33.5 సంవత్సరాలు అయితే యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో శరీరంతో 33.5 సంవత్సరాలు కనపడ్డాడు ప్రజలకి. కానీ ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఎలా కనపడుతున్నాడు? అర్థమవుతుందా? ఎట్లా కనపడుతున్నాడు? ఆత్మ అయిన యేసుక్రీస్తు, ఆత్మ అయిన క్రీస్తు, ఆత్మ అయిన క్రీస్తు. సరే, కొంచెం ముందుకు రండి. లోక సువార్త, యోహాను సువార్త, క్షమించండి, 3వ అధ్యాయము 3 చూడండి. అందుకు యేసు అతనితో, ఆ, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఏమండి, యేసుక్రీస్తు శరీరమందు ఉన్నప్పుడు చెబుతున్న మాట. ఎవరు చెబుతున్నాడు మరి? ఏదో చిన్న విషయం, ఏదో ఒక సామాన్యమైన వ్యక్తితో కాదు. ఇక్కడ నికోదేమని యూదుల మత పెద్ద, ఇతను యూదుల యొక్క మత పెద్ద, ధర్మశాస్త్రానికి ఉన్న గొప్ప బోధకుడు, గొప్ప బోధకుడు. ఆయనతో చెబుతున్న మాట అండి. ఏం చెబుతున్నాడు ఆయనతో? అందుట్లో అతను అనుభవం కలిగిన ఎక్స్పీరియన్స్, తల పండిపోయినవాడు, తల నరిసిపోయినవాడు, ముసలివాడంట. అతనితో చెబుతున్నాడు పోయి యేసుక్రీస్తు మాట. ఏం చెబుతున్నాడు? ఒక్కడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు. ఎవరితో చెబుతుంది మాట? నికోదేము గారు, నీకు ధర్మశాస్త్రం యొక్క బోధ తెలీదా? మీరు ఒకవేళ అడిగారంటే ఆయన అంటాడు, నాకు తెలియపోవటం ఏందయ్యా, నాకు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది. మోషే యొక్క ధర్మశాస్త్రం క్షుణ్ణంగా వెలిగిన బోధకుణ్ణి నేను బోధించేవాడిని, కూర్చుని వినేవాడిని కాదు. నేను బోధించేవాడిని, కూర్చుని వినే విశ్వాసిని కాదు, సంఘ పెద్దలు కాదు. నేను ఒక గొప్ప బోధకుణ్ణి. మరట్లయితే మీరు ఒకసారి నికోదేము గారు మరి యేసుక్రీస్తు ఏం చెప్పాడు అని మీరు అడిగారు అనుకోండి, అప్పుడు ఆయన చెబుతాడు. ఎందుకంటే నికోదేము అబద్ధం ఆడు కదా. అప్పుడు ఆయన చెబుతాడు. ఏం చెబుతాడు? యేసు వచ్చి నా దగ్గరకు అన్నాడు, ఒక్కడు క్రొత్తగా జన్మిస్తే కానీ ఏం చూడంట? దేవుని రాజ్యాన్ని చూడంట. అర్థమవుతుందా? ఇదే చెబుతాడు నికోదేము. మరి నికోదేము గారు మీ దగ్గర తెలియదా? అదేదో నాకు ఇంతవరకు తెలియదు, అదేదో నాకు ఇంతవరకు తెలియదు. తెలిస్తే ఎందుకు చెబుతాడు? ఏమండి, భాష అర్థమవుతుందా? వస్తున్నారు ఏమంటే? స్తోత్రం, హల్లెలూయా. తెలిస్తే ఎందుకు చెబుతాడు? అయితే చదవండి. అందుకు నికోదేము ఏందంట? ముసలవాడంటండి. అంటే ఎక్స్పీరియన్స్, అనుభవం కలిగినటువంటి వాడు. ఏమంటున్నాడు?
ముసలవాడైన మనుషుడు ఓ మరలా ఎట్లా జన్మిస్తాడండి అంటే యేసుక్రీస్తు చెబుతున్న భాషకి నికోదేము అర్థం చేసుకున్న భాషకు వ్యత్యాసం ఉందా లేకపోతే రెండు ఒకటేనా ఆ? లేదా ఆ? లేదా అర్థమవుతుందా ఆ? ఒక్క భాష అయితే సవాళ్ళు అడుగుతాడా నేను ఒక విషయం చెప్పాను మీకు అది మీకు అర్థమైతే సవాళ్ళు అడుగుతారా మాటి మాటికి తీరు నన్ను అడుగుతున్నారంటే అది మీకు ఏం కాలా అర్థం కాకపోతేనే అడిగేది అర్థం అయితే అంత మురుకులమా ఏంటి ఒక విషయాన్ని పదే అడగడానికి మూర్ఖులమా ఏంటి కాదు కదా అవును రెండు భాషలుగా ఇక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ఆత్మ భాష నికోదేమో శరీర భాష ఈ రెండు భాషల మధ్యలో సహోదరులారా నికోదేమే కాదు ఈ రోజున ప్రజల యొక్క పరిస్థితులు కూడా ఇట్లాగే ఉన్నాయి ఈ రోజున ప్రజల యొక్క పరిస్థితులు కూడా ఇంతే ఉన్నాయి ఆత్మ సంబంధమైన విషయాన్ని శరీర సంబంధంగా మార్చి క్యాష్ చేసుకుంటున్నారు ఈ రోజున స్తోత్రం హల్లెలూయా ఆత్మ సంబంధమైన క్రీస్తుని భౌతిక సంబంధమైన యేసుక్రీస్తు యొక్క అనుభవాలు ఇచ్చి ఈ రోజున అనేకుల్ని సహోదరులారా వారి రక్తాన్ని తాగుతున్నారు ఈ రోజున కొంచెం దోమన్నా పర్లేదు ఏదో కొంచెం తీసుకుని వెళ్ళిపోయింది కానీ జలగల కన్నా ప్రమాదంగా పట్టారు నువ్వేమిస్తా నువ్వెంత ఇస్తా ఇంత ఇవ్వాల్సిందే ఇదే నీ వాటా ఉన్నారా లేదా దేనికి సంబంధించండి దేనికి సంబంధించి మీ ఇంట్లో మీ భార్య బాగాపోతే అడుక్కోండి మీ కొడుకు బాగాపోతే అడుక్కోండి మీ బంధువులు ఒకవేళ హాస్పిటల్లో ఉంటే అడుక్కోండి కానీ సహోదరులారా ఎందుకంటే అది జీవగ్రంథానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి దేవుని తీర్పు మీ మీద తెచ్చుకొని ఉంటుంది కానీ జీవగ్రంథాన్ని అడ్డుపెట్టి మాత్రం స్తోత్రం హల్లెలూయా వ్యాపారం చేసిన వారు ఎవ్వరు తప్పించుకోలేరు అందుకే దేవుని పరిశుద్ధాత్మ ఇంకను ఈ బీజేపీ గవర్నమెంట్ కు పదే అనుమతిస్తున్నది నచ్చట్లేదా మీకు నచ్చట్లేదా స్తోత్రం హల్లెలూయా వీరి కోరలు తీయాలంటే కరెక్ట్ గా బీజేపీ గవర్నమెంటే ఉండాలి వీరి పాపాన్ని సరిచేయాలంటే దేవుడు ఇట్టి గవర్నమెంట్నే ప్రభు చిత్తమైతే మరొక్కసారి గవర్నమెంట్ వచ్చును గాక స్తోత్రం హల్లెలూయా ఎందుకంటే సహోదరుల చిన్న విషయం కాదు రక్షణ పొందిన ఇశ్రాయేలు యొక్క పరిస్థితి దానియేలు కాలంలో ఒకసారి మీరు పరిశీలించినట్లయితే వారి పాపాన్ని బట్టి అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు చెరలోకి వెళ్ళిపోయారు బానిసులుగా వెళ్ళిపోయారు వీరు ప్రపంచాన్ని గడగడలాడించిన ఇశ్రాయేల్ ఈ రోజున ఏమైపోయింది వీరి పరిస్థితి
ఈ రోజున మీరు పరిస్థితి ఏమైపోయింది? బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అయితే సహోదరులారా, దేవుడు ఖచ్చితంగా తన శేషాన్ని మాత్రము నిలబెడతాడు. ఎందుకంటే వారి నుంచే మరల దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడాలని. స్తోత్రం, హల్లెలూయా. అప్పటికి కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడు సహోదరులారా, వారు చెరలో ఉన్నప్పటికి కూడా చెరలో ఉన్న వారికి తన మహిమను బయలుపరచడానికి తన ప్రజలు నిలబెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. రాజుకే రాజుగా నిలబెట్టాడు వీళ్ళని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజుకే రాజులుగా నిలబెట్టాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోండి. అట్లానే అందరూ చెబుతుంటే మీరు కూడా బీజేపీ పార్టీయా? మాకు ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు, మాకు ఏ ప్రభుత్వంతో, ఏ ఎమ్మెల్యేతో, ఏ మంత్రితో సంబంధం లేదు. దేవుని ఆలోచన మాత్రమే మీకు తెలియపరుస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? పాపము విస్తరించింది. ఈ క్రైస్తవంలో పాపము బహుగా విస్తరించింది. ఇది ఏ వ్యక్తి కూడా సైది చేయలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. దేవుని పరిశుద్ధాత్మను సైతం సహోదరులారా కాళ్ళతో త్రొక్కుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి మారిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. కనుక సహోదరులారా, దేవునికి తెలుసు ఎవరిని ఎట్ట దించాలో, ఎవరిని ఎట్ట వంచాలో ఆ పరిశుద్ధాత్మకు తెలుసండి. స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రకారంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలను పెట్టి దేవుడు, స్తోత్రములు, హల్లెలూయా, సమస్తమును బుద్ధి చెప్పించాడు. ఈ రోజున కూడా సహోదరులారా, శరీర సంబంధమైన జన్మ దొరికిన వారు, మంచిగా అర్థం చేసుకోండి, శరీర సంబంధమైన జన్మ దొరికిన వారు పరిశుద్ధాత్మతో ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. పరిశుద్ధాత్మలో పుట్టిన వారు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన జన్మ. ఇదే క్రొత్త జన్మ. ఇదే క్రొత్త జన్మ. నూతన మనసు నీకు ఇచ్చేదను, నూతన కార్యం చేసేదను. ఓ పాపులారా, మీ పాపమును సిలువలో కొట్టుటకు నీతిమంతుడైన క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే ఒక యజ్ఞం చేసి ఉన్నాడు. ప్రసరడు, హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు ఈ పాపి, వెళ్దాం కొంచెం ముందుకి చూడండి. ఇంకను యోహాను సువార్త 14 చూడండి. చూడండి. నేను నా తండ్రి యందును, నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఇంకా యేసుక్రీస్తు మర్మముగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక దినం రాబోతుంది, చెప్పుచున్న మాట శరీరములో ఉండి తండ్రి యొక్క లేఖనాల్ని ప్రజలకు బోధిస్తున్నప్పుడు చెప్పుచున్న మాట ఏందంట?
నేను నా తండ్రి యందును మీరు నా యందును మీరు నా యందును నేను మీ యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఆ దినమున మీరేమవుతారు? ఎరుగుదురు. ఆ నా ఆజ్ఞలను అంగీకరించి ఆ వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. ఏం అంగీకరించాలి ఇప్పుడు? ఆ దేవుని లేఖనాన్ని పరిశీలించాలి. చూడండి, ఇంకా 15:2 చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగను నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి ఆ మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. తీసివేయటమే కాదు, అగ్ని వేసి కాలుస్తానంట. ఆయనలో ఫలించని ప్రతి తీగ కూడా కాలిపోతుంది. జాగ్రత్త. స్తోత్రం. హల్లెలూయా. ఫలించేవారు ఇంకా ఏం కావాలి? అత్యధికంగా ఫలించండి. నాలో నిలిచి ఫలించాలనుకున్న వారు ఇంకా ఎక్కువగా ఫలించండి. ఈ వ్యక్తి ఎవరిలో ఉండాలి? యేసుక్రీస్తులో ఉండాలి. యేసుక్రీస్తు వారి యందు ఉంటున్నాడు. యేసుక్రీస్తు యందు తండ్రి ఉంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. జరగబోతున్న విషయాన్ని ఆత్మ సంబంధంగా ఎత్తి ప్రభుని యేసుక్రీస్తు ప్రజలకు చెబుతున్న మాట. అయితే ఇప్పుడు ఈ లేఖనము అని చెప్పిన ప్రతి మాట నెరవేర్పులోనికి వస్తుంది. రోమపత్రిక 6వ అధ్యాయము 4 చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏంటంట? కాగా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏం పొందుకోవడానికి? నూతన జీవం. నూతన మనసును మీకు ఇత్తను, నూతన హృదయం మీకు కలగజేతును. ఆ మాట ఒకసారి చూడండి. 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల ఏంటండి? క్రీస్తునందు ఉన్నవాడే నూతన సృష్టి. వారిలో ఏం గతిస్తుంది? పాతవి గతిస్తుంది. అంటే వారి పాపానికి ప్రాయశ్చిత్తము క్రీస్తునందు సిలువలో దొరుకుతుంది. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు సిలువలో దొరుకుతుంది. అనగా ఈ పాపి ఇప్పుడు పాపాన్ని విడిచిపెడతాం కాదు, పాపములో చనిపోవాలి. పాపములో చనిపోవాలి. అప్పుడు నూతన హృదయము, ఆ నూతన జీవం ఈ వ్యక్తిలోనికి దిగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంది సహోదరులారా? అప్పుడు రోమపత్రిక 8:1 చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు? శిక్షలోను విధిలోను ఉన్న వారందరికీ క్రీస్తు యేసు
అందరికి తన రక్తాన్ని సిందించి, సహోదరులారా, ఒకవేళ ఈ రక్తం నాకు కావాలని ఎవరైతే కోరుచున్నారో అట్టి వారికి రక్తము వెల ఇచ్చేసి ఆ శిక్షలోంచి వారిని కొనుక్కుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ శిక్షను విడిపించి దానిలో నుంచి వారిని కొనుక్కుంటున్నాడు. ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నాడు? శిక్షలో ఉన్న ప్రజలను. వీరు దేనిలో ఉన్నారు? అమ్మ, అర్థమవుతుందా? వీరు దేనిలో ఉన్నారు? పాపపు శిక్ష. పాపపు శిక్షలో ఉన్న వారిని క్రీస్తు ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. ఏమి చెల్లించి విడిపిస్తున్నాడు? సిలువలో కాచిన పరిశుద్ధ రక్తం ఇచ్చి విడిపిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. రక్తం ఇచ్చి విడిపిస్తున్నాడు. ఈ రక్తం ఇచ్చి కొని విడిపిస్తున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి వారి మీద లేదు. ఏ శిక్షా విధి వారి మీద లేదు. వీరే నూతన సృష్టి. వీరి జీవితంలో సమస్తము పాతవన్నీ పాపములు గతించిపోవును. ప్రజలాడు, హల్లెలూయా. ఇదిగో క్రీస్తునందు ఉన్నవారు కనుక ఇదిగో నూతన సృష్టి కొరకు ఎదురు చూస్తున్నవారు. ప్రజలాడు, నూతన సృష్టి కోసం ఒక్కరోజు ఒక రాత్రి ఎదురు చూసేవారు కాదు, దీవారాత్రులు ఎదురు చూస్తున్నవారు. అవునా? ఒక రాత్రి ఎదురు చూసేవారా? ఒకరోజు ఎదురు చూసేవారా? నూతన సృష్టిలో ప్రవేశించే వరకు ఆ నూతన సృష్టి ఇప్పుడు భూమి మీద ఆత్మీయంగా అనుభవిస్తూ అక్షరార్థంగా ఒక రోజు రాబోతుంది. ఆ రోజు కొరకు సహోదరులారా ఎదురు చూచుచున్నవారు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు ఈ నూతన సృష్టి అయిన క్రీస్తు ఆత్మ చేత ఇప్పుడు అనుభవించాలి. అర్థమైందా? అర్థమవుతుందా? కాబట్టి ఏమి కలిపి చెరిపేది లేదు. ఏమి లేదండి. ఈ పరిశుద్ధ గ్రంథము లేఖనాలను ఎత్తి చెబుతున్నప్పుడు సహోదరులారా, ప్రవక్తలందరూ కూడా ఆ రోజున విడిచిపెట్టలా. ప్రవక్తలు విడిచిపెట్టలా. సత్యం చెప్పినందుకు ముక్కలుగా నరికారు. యెహోవా యొక్క ప్రవర్తనను ముక్కలుగా నరికారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే నికోలాయితుకు తెలుసు, కొంచెం ఆత్మ విషయం ఉన్న వ్యక్తే, ఆయన కూడా బోధ మార్చేశాడు. ఎందుకు ఈ గొడవ? సమాధానం పడ్డాం అనుకోండి, నీకొకటి నాకు 10, నీకొకటి నాకు 10. ఎందుకు గొడవ? మనం స్నేహితులు అవుతాం, 10 మందిని కలుద్దాం, మంచిగా కూర్చుని స్తోత్రం దేవారాత్రి ప్రార్థన చేద్దాం, తెల్లారిపోయింది నూతన సృష్టి. ఇది అన్యాయం సహోదరులారా, ఇది అన్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఇది అన్యాయం, ఇది మోసం. స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, దీనిలో ఒకవేళ మీ బంధువులు ఉన్నారేమో వారి కొరకు మరిపెట్టండి. దేవుని శిక్ష దిగబోతున్న మునుపు ఒకవేళ లోతు కొరకు అబ్రహాము మరిపెట్టినట్లుగా ఇదిగో మీ రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే, మాకు లేదు కదా ఎందుకు చెబుతున్నావు? ఇక్కడ మాకు లేదు కదా ఎందుకు చెబుతున్నావు? నీ కూతురు ఇరుక్కుపోయిందేమో చూడు, నీ కుమారుడు ఇరుక్కుపోయాడేమో చూడు, నీ తమ్ముడు ఇరుక్కుపోయాడేమో చూడు, నీ చెల్లి ఇరుక్కుపోయిందేమో చూడు. పరిశీలించు. ఒక్కసారి ప్రభు యొద్దకు ఆత్మతో కలుసుకున్నా. ఒకసారి పరిశీలించండి. ఎవరు ఇరుక్కుపోయారో చూడండి.
దీనిలో ఎవరు ఇరుక్కుపోయారో చూడండి. మీ తల్లిగారు ఇరుక్కుపోయారా? మీ తండ్రి ఇరుక్కుపోయాడా? ఒకవేళ మీ భర్త ఏమైనా ఇరుక్కుపోయాడా? ఒకవేళ మీ భార్య ఏమైనా ఇరుక్కుపోయిందా? చూడు 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 చూడు, దేవుని ఉగ్రత పెళ్ళుమని దిగి రాబోయే సమయం వచ్చింది. ప్రేమ ప్రేమే, దేవుని తీర్పు తీర్పే. పరిశీలించు పరిశీలించు. హల్లెలూయా. దీనికి నీ నోటితో ప్రార్థన, దేవునికి నీకు అనుమతి ఏమి లేదు. తండ్రి, నా యందు నీవున్నట్లుగా, వీరు నా యందు ఉన్నట్లుగా, నేను వీరి యందు ఉన్నట్లుగా, మన ముగ్గురు ఏకమైనట్లుగా ఇది పరిశుద్ధాత్మలో జరగాలి. అందుకే మొదట మీరు పుట్టండి క్రీస్తు ఆత్మలో. పుట్టని వారు ఉంటే పుట్టండి, లేకపోతే ప్రార్థన కప్పు కూడా చేరదు. హల్లెలూయా. కృప కృప మహాపరిశుద్ధ దేవా, మీ స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ మాటలు ప్రభువా, మీ మాటలు, గ్రంథం మీది, మీ పరిశుద్ధాత్మే ఇదిగో మా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందడానికి, అనగా చచ్చిన మా ఆత్మ బ్రతుకడానికి, ఒక నూతన సృష్టి పొందుకోవడానికి, ఒక నూతన జన్మ పొందుకోవడానికి, ఆ నూతన రాజ్యంలో ప్రవేశించడానికి, చచ్చిన మా ఆత్మను బ్రతికించడానికి, ఇదిగో దేవా మీ జీవపు గంధము వాక్యముతో ప్రభువా, మీ జీవమునిచ్చే వాక్యముతో ప్రభువా, ఆ వాక్యములో ఉన్న ఆత్మచేత ప్రభువా మాతో మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రం. ఇదిగో నూతన సృష్టిని మీరు కలగజేస్తున్నారు ప్రభువా, నూతన మనసునిస్తానన్నారు ప్రభువా, నూతన కార్యం చేయవాడు నీవే. ఇశ్రాయేలుతో చెబుతున్నారయ్యా, మీరు పూర్వము ఆ దేశము కొరకు, ఆ అనుభవాల కొరకు మీరు మరలా చూడొద్దు. నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తానండి ప్రభువా. మీరు మాట ఇచ్చిన దేవుడు, మీ మాట ప్రకారంగా ప్రభువా యెహోషువ కాలేబును నడిపించినట్లుగా ప్రభువా, ఈ క్రొత్త నిబంధన సంఘములో ప్రభువా ఆది అపోస్తలులు నడిపించినట్లుగా ప్రభువా, ఇదిగో అట్టి పునాది మీద దేవా మీ సంఘములో మమ్మల్ని కూడా నడిపించమని ప్రభువా మీతో వేడుకుంటున్నామయ్యా. మీరే మీ నూతన కార్యము ఇంకనూ ప్రభువా ప్రతి హృదయాంతరంగంలో జరిగించి కృప చూపమని, మీ మాటకు ఎవరైతే ప్రభువా మీ పరిశుద్ధాత్మ ఎవరినైతే ప్రభు మీరు తాకారో ప్రభువా అట్టి వారిని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాము. వారి జీవితంలో ఒక నూతన కార్యం జరిగించమని, వారి సమస్త వారి బ్రతుకే పూర్తిగా ప్రభువా తల్ల కిందలో ఉన్నట్లుగా మీ కృప చూపమని, వారి పాపం కొరకు మరణించి జీవము కలిగిన మా క్రీస్తు ప్రభువా మీ కొరకు జీవించే మనసులో ఇచ్చేమని, కుడి వచ్చిన సంఘము సహోదరులందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీరు మాతో మాట్లాడేందుకే స్తోత్రం చెల్లించుకుంటూ, మా సమస్త మీ చేతులు సమర్పించుకుంటూ, వచ్చిన వారందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ప్రభువా మీరే ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించమని, మీ ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకున్నట్లుగా మీ కృపాధికం చేసి నడిపించి కృప చూపమని మా ప్రభువును ప్రియకుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.